ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. ఎస్, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా పాలనా వ్యవహారాల్లో సీఎంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగానే ఒక చర్చగా మారాయనే చెప్పాలి. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఇవాల్టి వరకు, అంటే ఈ 2 వారాల వ్యవధిలోనే విజయ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా కీలకంగా మారాయనే చెప్పాలి. ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఒక వార్త పెద్ద ఎత్తున డిస్కషన్గా మారిందనే చెప్పాలి. అదేంటంటే అవినీతి రహిత పాలన కోసం, ముఖ్యంగా తమిళనాడు లాంటి రాష్ట్రంలో దాదాపుగా కొన్ని దశాబ్దాల పాటు అక్కడ ద్రవిడ పార్టీలు పాలన చేశాయి, అక్కడ రూలింగ్ చేశాయి. కానీ ఎంత చేసినా కూడా ప్రజలకు ఇచ్చేటువంటి హామీల్లో భాగంగా మేనిఫెస్టోస్ని, అలాగే వాళ్ళకి సంబంధించిన సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నారు తప్ప ముఖ్యంగా అవినీతి రహిత పాలన కోసం ఏ ప్రభుత్వం కూడా సరిగా పనిచేయలేదు అనేటువంటి ఒక తలపుతో విజయ్ ఒక కొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అది కూడా ఒక సెన్సేషనల్ డెసిషన్గా మనం చెప్పవచ్చు. అంటే ఈ డెసిషన్ కూడా సినిమాల్లో ఇలాంటివి మనం చూస్తుంటాం. అంటే లంచం అనేది ప్రతి వ్యవస్థలో కూడా వేళ్ళు ఉనుకుపోయి ఉంటుంది. అది ప్రభుత్వ పాలనలో, ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు సామాన్యులకు, పబ్లిక్కు ఏదన్నా గవర్నమెంట్కి సంబంధించినటువంటి పథకాలు అందించాలన్నా, లేదంటే పరిపాలనా విధానంలో వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదన్నా అనుమతి ఇవ్వాలి. ఇలా రకరకాల వ్యవస్థలో కూడా ఒక కరప్షన్ అనేది ఒక భాగంగా మారిపోయినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు కరప్షన్ని పూర్తి స్థాయిలో, అంటే గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా నిర్మూలించడం కోసం విజయ్ ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అది కూడా 1000 రూపాయలు, అంటే కనీసం ఒక 1000 రూపాయలు ఎవరన్నా ఒక ప్రభుత్వ అధికారి లేదా ఉద్యోగి పబ్లిక్ని కానీ సామాన్యులు కానీ ఎవరైనా సరే డిమాండ్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఆ వీడియోని షూట్ చేయడం, క్యాప్చర్ చేయడం, దాన్ని ఒక సపరేట్గా ఒక మానిటరింగ్ వ్యవస్థను తీసుకొచ్చాక అందులో అప్లోడ్ చేస్తే ఆ తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా టీం ఉంటుంది. ఆ టీం అంతా కూడా ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక సామాన్య వ్యక్తి ఆ వీడియోని అప్లోడ్ చేస్తే అతను ఖచ్చితంగా పలానా అధికారి, పలానా ఉద్యోగి లంచాన్ని డిమాండ్ చేశాడు, అది రుజువైంది అనేటువంటి విధంగా క్లారిటీ వచ్చినటువంటి సందర్భంలో అప్పుడు ప్రభుత్వం ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటుంది. సదరు అధికారి, ఉద్యోగి మీద చర్య తీసుకోవడంతో పాటుగా ఎవరైతే అప్లోడ్ చేస్తారో, ఎవరైతే లంచం కావాలి అనేటువంటి డిమాండ్ చేసినటువంటి వ్యక్తి, ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగిని అడిగినటువంటి వ్యక్తి ఆ వీడియోని అప్లోడ్ చేసినటువంటి వ్యక్తికి సంబంధించి కూడా 1,00,000 రూపాయలు గిఫ్ట్ ఇవ్వడానికి ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించినటువంటి సేమ్ ఇలాంటి కొన్ని సీన్స్ ఇటీవల కొన్ని తెలుగు సినిమాల్లో వచ్చాయి, చాలా సినిమాల్లో కూడా వచ్చాయి. అంటే ఒక సూపర్ సీఎం తీసుకునేటువంటి డెసిషన్స్ ఎలా ఉంటాయి, ముఖ్యంగా పబ్లిక్కి నేరుగా ప్రభుత్వంతో అటాచ్ చేయడానికి, అదేవిధంగా కరప్షన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి ఇలాంటి స్కీమ్స్ని తీసుకొచ్చినటువంటి కొన్ని సీన్స్ గతంలో కూడా ఉన్నాయి. దరువు సినిమా చూసినట్లయితే రవితేజ అందులో ఒక హోమ్ మినిస్టర్గా మారుతాడు. అంటే ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి శాఖను నిర్వర్తించేటువంటి ఒక మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించేటువంటి టైంలో కొంతమంది అధికారులు, ఉద్యోగులు సామాన్యుల దగ్గర కరప్షన్ని డిమాండ్ చేస్తారు, అంటే లంచాన్ని అడుగుతారు. ఆ లంచం అడిగేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు దాన్ని వీడియో షూట్ చేసి ఒక ఎంఎంఎస్ రూపంలో ఆ వీడియోని గవర్నమెంట్కి ఉన్నటువంటి ఆ డెస్క్ కానీ పంపించినట్లయితే ఆ డెస్క్ దాన్ని ఒకసారిగా క్లారిఫై చేసుకుంటుంది. క్లారిఫై చేసుకున్నాక ఇది లంచం డిమాండ్ చేశారని రుజువు అయితే వెంటనే ఎవరైతే ఆ వీడియోని అప్లోడ్ చేసినటువంటి సామాన్య వ్యక్తి ఉన్నారో అతనికి ప్రభుత్వం నుంచి ఒక నజరానా అందించేటువంటి దృశ్యాన్ని దరువు సినిమాలో మనం రవితేజ హీరోగా నటించినటువంటి ఆ సినిమాని చూసాం. ఎగ్జాక్ట్గా ఇప్పుడు విజయ్ కూడా ఈ సినిమాలో ఉన్నటువంటి సన్నివేశాలను తలపించే విధంగా అందులో ఉన్నటువంటి కథాంశాన్ని ఇక్కడ ఆయన కూడా తీసుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు తమిళనాడులో కూడా ఇలాంటి పథకాన్ని తీసుకురాబోతున్నారు. 1,000 రూపాయలు ఎవరైనా డిమాండ్ చేస్తే ఆ 1000 రూపాయలకు సంబంధించినటువంటి అంశాన్ని వీడియోతో సహా, సాక్ష్యాధారాలతో సహా దాన్ని క్యాప్చర్ చేసి, షూట్ చేసి గవర్నమెంట్ ఏదైతే ఒక డెస్క్ ఉంటుందో, గవర్నమెంట్ ఏదైతే ఒక టోల్ ఫ్రీ నెంబరు అనౌన్స్ చేసి ఉంటుందో, మీరు స్క్రీన్ మీద కూడా పోస్ట్లో చూడొచ్చు, ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. సో ఎవరైనా కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ అయితే రైజ్ చేయొచ్చు. ఆ కంప్లైంట్ని పూర్తి స్థాయిలో ఒక విచారణ జరిపిన తర్వాత ఇది నిజం అనుకుంటే ఏకంగా 1,00,000 రూపాయలను
సామాన్యులకు ఇవ్వడానికి, కంప్లైంటర్కి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే విజయ్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఇప్పుడు ఒక సంచలనంగా మారాయి. విజయ్ తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక చర్చగా మారింది. దాదాపుగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు నుంచి, అంటే పార్టీ పెట్టిన రోజు నుంచి అనే చెప్పాలి, పార్టీ పెట్టిన రోజు నుంచి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన అనౌన్స్ చేసినటువంటి మేనిఫెస్టో, అదేవిధంగా ఆయన ఎంచుకున్నటువంటి పంత, అదేవిధంగా ఆయన ఏ పార్టీతో కూడా పొత్తు లేకుండా సింగిల్గా పోటీ చేయడం, అదేవిధంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మ్యాజిక్ ఫిగర్కు కేవలం కొన్ని సీట్ల దూరంలో ఆగిపోయిన తర్వాత ఒక పెద్ద హైడ్రామా దాదాపు 5 రోజుల పాటు నడిచినటువంటి విషయం మనకు తెలిసిందే. దేశవ్యాప్తంగా కూడా విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేటువంటి ఒక పెద్ద సస్పెన్స్ అయితే కొనసాగింది. ఎట్టకేలకు కొన్ని చిన్న పార్టీలు అలాగే కాంగ్రెస్ పార్టీతో సహా మద్దతు ఇవ్వడంతో వాళ్ళందరినీ కూడా సంకీర్ణ ప్రభుత్వంలో కలుపుకొని ఎట్టకేలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా విజయ్ అనుసరిస్తున్నటువంటి విధానాలు ప్రత్యేకంగా ఇప్పుడు మారాయనే చెప్పాలి. విజయ్ సూటు బూటుతో రావడం అంటే తమిళనాడు రాజకీయాలన్నీ కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రులు అయిన వారందరూ కూడా సాంప్రదాయ వస్త్రధారణలో వేషధారణలో ముఖ్యమంత్రిగా వాళ్ళు పరిపాలన అందించడం, ముఖ్యమంత్రిగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం, ఇవన్నీ కూడా చూసాం. పంచకట్టులోనూ ఇలా కనిపించడం మనం చూసాం. కానీ అందుకు విరుద్ధంగా విజయ్ ఇప్పుడు ఒక మ్యాన్లీ లుక్లో, ఒక హీరో లుక్లో తను ఒక బ్లేజర్, బ్లాక్ కలర్ బ్లేజర్ అండ్ బ్లాక్ కలర్ ప్యాంట్ అండ్ లోపల ఇన్సైడ్ వైట్ కలర్ షర్ట్ను తను వేర్ చేసి సీఎంగా ఆయన నేరుగా సచివాలయానికి వెళ్తున్నారు. ప్రమాణ స్వీకారం రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అదే డ్రెస్ కోడ్ని సీఎం ఫాలో అవుతున్నారు విజయ్. అంటే ఇప్పుడు అదొక ట్రెండీగా మారింది. విజయ్ అనుసరిస్తున్నటువంటి ఆ డ్రెస్ కోడ్ అంతా కూడా కొన్ని బ్రాండ్ కంపెనీలన్నీ కూడా ముందుకొచ్చాయి. తమిళనాడులో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా సీఎం డ్రెస్ కోడ్ని ఒక డిజైన్ చేసి వాళ్ళ షోరూంలో కూడా సీఎం విజయ్ డ్రెస్ కోడ్ అంటూ కూడా ప్రత్యేకంగా నేమ్ బోర్డ్స్ పెట్టి మరి వాటిని బిజినెస్ చేసి మార్కెటింగ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే ఇప్పుడు విజయ్ ఏది చేసినా కూడా ఒక సంచలనంగా మారింది. అదేవిధంగా తాను సెక్రటేరియట్కి వెళ్ళినప్పుడు, ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళినప్పుడు లంచ్ బాక్స్ని ఇంటి నుంచి మరీ తెప్పించుకొని, అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి సాధారణ వ్యక్తిలాగా ఏ ఉద్యోగి అయితే, అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి ఏ విధంగా సామాన్యుడిలాగా ఇంటి నుంచి ఒక క్యారేజ్ బాక్స్ని తీసుకొస్తారో అదేవిధంగా తన లంచ్ను కూడా ఇంటి నుంచి తెప్పించుకొని మరి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన నేరుగా తన పేషీలో కూర్చొని తన ఛాంబర్లో తన సీట్లో కూర్చొని ఆ క్యారేజ్ బాక్స్లో ఉన్నటువంటి వాటిని బయటకు తీసి ఆ ఫుడ్ తినేది కూడా ఒక వైరల్గా మారిందనే చెప్పాలి. అంటే సింపుల్గా ఉన్నారు విజయ్ ఒక పెద్ద హీరో. సినిమాల్లో తమిళనాడులో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో విజయ్కు ఉన్నటువంటి క్రేజ్ అంతా ఇంత కాదు. అలాంటి విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సింపుల్ సీఎంగా ఉంటున్నారు. పబ్లిక్కి అందుబాటులో ఉండే విధంగా ఉంటున్నారు. అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా నేరుగా ఆయన చేసినటువంటి సంతకాలన్నీ కూడా ముందు ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేరుస్తూ 200 యూనిట్లకు సంబంధించి 100 యూనిట్లకు సంబంధించిన ఫ్రీ పవర్కి సంబంధించినటువంటి దాని మీద ఆయన తొలి సంతకం చేశారు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ఆయన సంతకం చేశారు. అదేవిధంగా మహిళల భద్రతకు సంబంధించి షీ టీమ్స్ను ఏర్పాటు చేస్తూ దానికి సంబంధించి కూడా ఆయన ఒక సంతకాన్ని చేసినటువంటి ఆ ఫైల్ మీద సంతకం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మాదక ద్రవ్యాలు డ్రగ్స్ నిరోధానికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తూ టీంను ఏర్పాటు చేస్తూ కూడా దాని మీద కూడా ఆ ఫైల్ మీద కూడా ఆయన సంతకాలు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆయన నేరుగా అసెంబ్లీ జరిగిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి టైంలో కూడా ప్రతిపక్షాలు ముఖ్యంగా మరొక హీరోగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ ఎన్ని విమర్శలు చేసినా కూడా ఆయన చాలా హుందాగా ఆయన మాట్లాడారే తప్ప ఎక్కడా కూడా మిగతా రాజకీయ పార్టీలు మిగతా ముఖ్యమంత్రుల వల్లే ఆయన కౌంటర్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదనే చెప్పాలి. అదేవిధంగా ఆయన తమిళనాడులో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ను కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే తమిళనాడు రాజకీయాల్లో ఇది ఒక కొత్త సాంప్రదాయంగా చెప్పాలి. తమిళనాడు పాలిటిక్స్ అంటేనే అక్కడ కక్షపూరితమైనటువంటి పాలిటిక్స్. ముఖ్యమంత్రిగా ఎవరున్నా కూడా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులకు సంబంధించి వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని హరాస్ చేయడం, వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాల్ని ఇమీడియట్గా రద్దు చేయడం, ఇలా ఒక దాదాపు కొన్ని దశాబ్దాల పాటు ఈ పరిపాలన అంతా కూడా కొనసాగింది. అయితే గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ కొంత ఆయన
ఆ సాంప్రదాయానికి కొంతవరకు ఆయన చెక్ పెట్టారు. జయలలిత అమలు చేస్తున్నటువంటి పథకాలను ఎక్కడా కూడా ఆయన తొలగించలేదు. జయలలిత ఇచ్చినటువంటి స్కూల్ విద్యార్థులకు ఇచ్చినటువంటి సైకిల్స్ కానీ, ఆ స్కూల్ బ్యాగులు కానీ, అదేవిధంగా బుక్స్ కానీ, ఆ పాఠ్య పుస్తకాల మీద జయలలిత ఫోటోని ఎక్కడా కూడా తొలగించలేదు. అదేవిధంగా జయలలిత పెట్టినటువంటి అమ్మ క్యాంటీన్స్ను కూడా ఆయన ఎక్కడా కూడా తొలగించలేదు. అలా స్టాలిన్ ఒక కొత్త సాంప్రదాయానికి ఆయన శ్రీకారం చుట్టారు అనడం అప్పుడు పెద్ద ఎత్తున తమిళనాడులో కూడా ఒక చర్చగా మారిందనే చెప్పాలి. అందుకు అనుగుణంగానే ఇప్పుడు విజయ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా అంతకు మించి అన్నట్టుగా ఉన్నాయనే చెప్పాలి. అంటే ఇప్పుడు విజయ్ కూడా అమ్మాయి క్యాంటీన్ని కూడా పూర్తి స్థాయిలో ఆయన పారదర్శకంగా మార్చడం, అందులో ఉన్నటువంటి ఫుడ్ మెనూని మరింత హైజీన్గా, మరింత క్వాలిటీగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం, అదేవిధంగా అమ్మాయి క్యాంటీన్స్ని సంఖ్యను మరింత కూడా పెంచే విధంగా కూడా విజయ్ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో, ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైనా ఉంటారో వాళ్ళ మీద విమర్శలు కేవలం ఎన్నికలకు వరకు మాత్రమే. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడు తాను ఒక ముఖ్యమంత్రిని, ప్రజలకు ఒక స్వచ్ఛమైనటువంటి నిజాయితీ అయిన పారదర్శకమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి పరిపాలనను అందించడమే లక్ష్యంగా ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు, రాజకీయాల్లో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న వారి దగ్గరకు నేరుగా ఆయన వెళ్ళడం, వాళ్ళని కలవడం, వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబీకులతో మాట్లాడడం, ఆ తర్వాత తాను ఇప్పుడు రాజకీయాల్లో కొత్తగా వచ్చాను, ముఖ్యమంత్రిగా కొత్తగా నేను ప్రమాణ స్వీకారం చేశాను, సో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ కూడా మీ అనుభవం నాకు అవసరం అంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. ఇలా విజయ్ ప్రతి అంశాన్ని కూడా చాలా ఆయన డీటెయిల్డ్గా ఫాలో అవుతున్నారని చెప్పాలి. మరొక విషయం ఏంటంటే, రీసెంట్గా ఒక ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి కొన్ని వాహనాలను కూడా ప్రారంభించేటువంటి క్రమంలో, అంటే దాదాపు ఒక 50 వెహికల్స్ని ప్రారంభించేటువంటి క్రమంలో ఆ వెహికల్స్కి సంబంధించినటువంటి ఆ వెహికల్లో ఆయన కూర్చొని డ్రైవర్ని రిక్వెస్ట్ చేసి ఎస్ ఈ వెహికల్ని నేనే డ్రైవ్ చేస్తానంటూ కూడా ఆ వెహికల్ని నేరుగా సీఎం హోదాలో ఉండి మరీ విజయ్ డ్రైవ్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఇది కొంతమంది ప్రతిపక్షాలు అయితే పబ్లిసిటీ స్టంట్గా దీన్ని కొట్టిపారేస్తున్నప్పటికీ కూడా విజయ్ చెప్పేది ఏంటంటే, నేను నా పరిపాలన, ఈ ముఖ్యమంత్రి పదవి, ఈ ముఖ్యమంత్రి చైర్ అనేది సామాన్యులకు దగ్గరగా ఉంటుంది, ఇది సామాన్యులకు దూరంగా ఉండేటువంటి ఒక చైర్ కాదు అనేటువంటి విషయాన్ని నేరుగా పంపించేటువంటి పరిస్థితి ఆయన చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని చెప్పాలి. ఇప్పుడు అందులో భాగంగానే ఈ లంచానికి సంబంధించినటువంటి ఒక బిగ్ స్టేట్మెంట్ రాబోతుంది, ఒక బిగ్ అనౌన్స్మెంట్ రాబోతుంది. ఈ పథకాన్ని ఆయన త్వరలోనే తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే తమిళనాడులోను, అలాగే మిగిలినటువంటి సోషల్ మీడియా, ఇతర మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి కూడా ఒక డిస్కషన్ నడుస్తుంది. ఆ పోస్టులు కూడా పెడుతున్నారు. 1000 రూపాయల లంచాన్ని మీరు పట్టిస్తే 1,00,000 రూపాయల గిఫ్ట్ను మీరు పట్టుకోండి అంటూ కూడా ఇప్పుడు ఒక వైరల్గా మారింది. ఈ పోస్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక వైరల్గా మారాయనే చెప్పాలి. ఓవరాల్గా చూస్తే విజయ్ చేసేటువంటి ప్రతి కార్యక్రమం, విజయ్ అనుసరించేటువంటి ప్రతి విధానం, విజయ్ ఫాలో అవుతున్నటువంటి ప్రతిదీ కూడా ఇప్పుడు ఒక ట్రెండింగ్ మారిందని చెప్పాలి. అటు ట్విట్టర్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, తమిళనాడు పాలిటిక్స్లో కావచ్చు, ఏదైనా కానీ ఇప్పుడు విజయ్ చేస్తున్నది ఒక పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. ఇవాళ విజయ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు కూడా వాళ్ళకి శాఖలు కేటాయించారు, వాళ్ళు బాధ్యతలు కూడా తీసుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా దాదాపు కొన్ని దశాబ్దాల తర్వాత తమిళనాడు ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇలా విజయ్ ఏది చేసినా కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. సో విజయ్ చేస్తున్నటువంటి పరిపాలన, విజయ్ ఫాలో అవుతున్నటువంటి విధానంపై మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ని తెలియచేయండి.